శోధన సహించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ఎనీవన్ హూ ఎండ్యూస్ టెంప్టేషన్. పార్ట్ 5 చాలా మంచి సెర్మనీ అమ్మ. సో మనకు కామన్, ఇవన్నీ శోధనలు రావడం కామన్. సో ఎవరికైనా పర్లేదు, ఈ భూలోకంలో ఎవరిని తీసుకున్నాం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఏదో ఒక కరువు, ఏదో ఒక ఆటంకము, ఇరుకు, ఇబ్బంది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రతి ఒక్కరి మనిషిలో, ప్రతి ఒక్కరి జీవితంలో. అది ఎన్ని కోట్లు సంపాదించే ఆస్తిపరుడికైనా, దరిద్రుడికైనా, ధనవంతుడికైనా, పండితుడికైనా, పామరుడికైనా, విశ్వాసికైనా అవిశ్వాసికైనా వస్తుంటాయి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు. ఇవన్నీ కామన్గా వస్తుంటాయి, పోతుంటాయి. బట్ వాటి మీద ఫోకస్ చేయడమే మనము నేర్చుకోవాల్సింది. ఫోకస్ చేయకుండా ఉండడమే నేర్చుకోవాల్సింది. సో మనము జ్ఞానం అడగాలి దేవుణ్ణి. ఏ కష్టం వచ్చిందని కాదు, ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి ప్రభు అని జ్ఞానం అడగాలి, తెలివి అడగాలి. చాలామంది ఇక్కడనే ఫెయిల్ అవుతారు. అయ్యా నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది మనకు. ప్రతి శోధన కూడా, ప్రతి దాన్ని జయించుకునే శక్తి దేవుడు ఇస్తాడు. ఆయన నమ్మదగినవాడు. మనకు ఆ శోధన వచ్చిందా, దాన్ని జయించే శక్తి కూడా మన లోపలనే ఉంది. నువ్వు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు వస్తున్న కష్టము నువ్వు తప్పించి ఇంకా బెటర్గా ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు. నీ కష్టము, నీ కుటుంబాన్ని. ఇప్పుడు నాకున్న ప్రాబ్లము నేను తప్పించి బెటర్గా ఎవరూ హ్యాండిల్ చేయలేరు. అందుకే నీ కష్టానికి నువ్వే సొల్యూషన్. నీ దగ్గరనే సొల్యూషన్ ఉంది. నీ బాధకు నీ దగ్గరనే సొల్యూషన్ ఉంది. అక్కడిక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన పుట్టుకతోటే మనకు సామర్థ్యాన్ని ఇచ్చి పంపించాడు. మన శోధనలు జయించే శక్తి మన లోపల ఉంది. సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్ ఉంది మన లోపల. అంటే ఆశా నిగ్రహం, నిగ్రహము అంటే మన కంట్రోల్ చేసుకునే శక్తి మనకుంది. నోటిని కంట్రోల్ చేసుకునే శక్తిని, కంటిని కంట్రోల్ చేసుకునే శక్తిని, మన అలవాట్లను కంట్రోల్ చేసుకునే శక్తిని దేవుడు మన లోపలనే పెట్టేశాడు. సో మనం గ్రహించాలి, వాటిని బయటికి తీయాలి. శోధనలు వస్తుంటాయి కానీ సహించమంటున్నాడు దేవుడు. వాటిని బేర్ చేసి ఓవర్కమ్ కాండి. ఓవర్కమ్ ఆఫ్ యువర్ టెంప్టేషన్ ఫ్రమ్ ఈవిల్. ఓవర్కమ్ కాండి. సో అప్పుడు నీకు ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఆ ఓవర్కమ్ సమయంలో ప్యూరిఫికేషన్ ఉంటుంది. నీ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేస్తాడు, నీకు డెవలప్మెంట్ చేస్తుంటా అంటాడు, స్కిల్ టాలెంట్ని ఇంక్రీజ్ చేస్తుంటా అంటాడు. అండ్ నిన్న గొప్ప మర్మం దేవుడు బయలుపరిచాడు. మనకు వచ్చే శోధనలట పరలోకంలో ఒక పిల్లర్ లాగా మారుస్తున్నాయట మనందరినీ. మనకు వచ్చే శోధనలు జయించడం వల్ల పరలోకంలో ఒక జీవ కిరీటాన్ని మనకు తెచ్చిస్తుందట. చూసారా, ధన్యతగా అనుకోండి. సో ఏ శోధన కూడా, ఏది కూడా మనల్ని హాని చేయనియదు. కాబట్టి మీరు శోధనలు వచ్చినప్పుడు ధన్యుడిగా అనుకోండి. ఎందుకంటే దట్స్ పర్పస్. గాడ్ పర్పస్ ఉంది వెనకాల, గాడ్ ప్లాన్ ఉంది. సో దాని నుంచి దేవుడు మహిమను తీసుకొస్తాడు, గొప్ప కృపను తీసుకొస్తాడు. సో ఇంకా నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. గుర్తుపెట్టుకోండి, అది నిజమైన ఆశీర్వాదము. ప్రతిరోజు నువ్వు దేవుడికి దగ్గరకు అవుతావు, చూసావా, అదే నిజమైన ఆశీర్వాదం. ప్రతిరోజు దేవుడిని వెతుకుతావు, చూసావా, అదే నిజమైన ఆశీర్వాదం. ఈ శోధనలో, ఈ వేదనలో, ఈ బాధల్లో, ఈ కష్టకాలంలో మనం దేవుణ్ణి ఎక్కువగా వెతుకుతుంటాం. అదే మనందరికీ నిజమైన ఆశీర్వాదం. సో కాబట్టి శోధన సహించువాడు ఎప్పటికి కూడా ధన్యుడే. సో లూకా సువార్త 17:1. సో మన జీవితంలో శోధనలు కొన్ని భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, ఇంటి ముందటి వాళ్ళ ద్వారా రావచ్చు, ఇంటి వెనకాల వాళ్ళ ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా రావచ్చు. శోధనలు మనకు అంటే కష్టాలు రావచ్చు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయొద్దు. ఒకరికి నష్టం చేయకపోయినా లాభం చేయకపోయినా పర్లేదు కానీ నష్టం చేయకూడదు. సో ఇక్కడ శిష్యులతో ఇట్లా అంటున్నాడు యేసుప్రభు వారు, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ. సో శోధనలు రాకపోవడం అసాధ్యము కానీ అవి ఎవని వల్ల వచ్చినో వారికి శ్రమ. చూసారా, వాళ్ళు అనుకుంటారు ఈరోజు నవ్వుకుంటా మనల్ని నిందిస్తున్నామని, నవ్వుకుంటా మనల్ని శోధిస్తున్నామని, నవ్వుకుంటా మనల్ని అవమానపరుస్తున్నామని. నవ్వుకుంటా చేసే పని రేపు అనుభవించేటప్పుడు ఏడ్చుకుంటా చేయాల్సి వస్తుంది కంపల్సరీ. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవుడు క్షమించిన, మనిషి క్షమించిన, రాజు క్షమించిన, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన కాలము, మనం చేసిన తప్పులు, పొరపాట్లు మనల్ని క్షమించలేనంతగా ఉంటాయి. సో మన పిల్లలకు మన ద్వారా శ్రమలు రాకుండా, మన ద్వారా శోధనలు రాకుండా, అండ్ మన ద్వారా ఎవరికి కూడా శోధనలు రాకుండా చూసుకోవాలి. అది మనకే శ్రమలు. ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా మనకు శ్రమలు వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీతిగా నిజాయితీగా ఆఫీస్ పని చేసుకుంటున్నావు కానీ నీ వెనకాల అనేక మంది కుట్రలు పంతున్నారు, నిన్ను శోధిస్తున్నారు, నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అది వాళ్ళకే శ్రమలు. సో చూసారా, వాళ్ళకే శ్రమలు ఎక్కువ వస్తూ ఉంటాయి, వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తుంటా ఉంటాయి. సో మనకి ఏమీ కాదు. అందుకే మన వల్ల ఎవరికి శోధనలు రాకుండా చూసుకోవాలి. ఇంకొకరి వల్ల మనకు శోధనలు వస్తే వాళ్ళకే శ్రమ. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. శోధనలు రావాలి, వాటంతటే వాటి రావాలి, వెళ్ళిపోవాలి. కానీ భర్త సమస్య, భార్య సమస్యలు ఇవన్నీ రాకుండా చూసుకోవాలి మనందరం కూడా. సో కొంతమంది
చిత్రహింసలు చేస్తుంటారు భర్తను. సో అది శోధన, వాళ్ళకు భర్త ద్వారా భార్య ద్వారా అలా చేసుకోకుండా ఆపుకోవాలి. వాళ్ళకే శ్రమలు వస్తుంటాయి. కొంతమంది ఆఫీసులలో ప్రమోషన్ కోసము మేనేజర్ దగ్గర వాళ్ళు మనల్ని శోధిస్తుంటారు, మనకి ఎన్నో కష్టాలు తెప్పిస్తుంటారు, అది వాళ్ళకే శ్రమ. సో కాబట్టి శోధనలు రాకుండా అసాధ్యం, కానీ ఎవరి ద్వారా శోధనలు వస్తాయో వాళ్ళకే శ్రమ. సో ఆ ప్లేస్లో మనం ఉండకూడదు. మార్కు సువార్త 14:21 నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవచ్చున్నాడు. సో జరిగేది ఎలాగా జరుగుతుంది, మంచి కానీ చెడు కానీ. సో మన వల్ల ఒకరికి చెడు జరగకూడదు. ఒకవేళ బై డిఫాల్ట్గా వాళ్ళకి చెడు జరిగిందంటే పర్లేదు, ఒకరికి జాబ్ పోవాలనుకుంటే పోతుంది, ప్రమోషన్ రావాలనుకుంటే వస్తుంది, ప్రమోషన్ రాకుండా ఆగాలంటే ఆగిపోతుంది. సో కానీ మన వల్ల ఒకరి ప్రమోషన్ ఆగకూడదు, మన వల్ల ఒకరికి చెడు జరగకూడదు. సో మన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. సో నిజంగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవచ్చున్నాడు. సో ఎలా రాసిందో అలాగే జరుగుతుంటుంది. సో ఒకరి శ్రమలకు మనము తోడు కావద్దు, ఒకరి శోధనలకు మనము యాడ్ కావద్దు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు. సో ఇక్కడ యేసు ప్రభువారి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆయన వచ్చిందే పరలోకం నుంచి భూలోకానికి శిలువలో మరణించడానికి. ఆ శిలువలో నలగొట్టి చితగొట్టబడి ఆ 2 కాళ్ళు 2 చేతులు ఆయన మేకులు కొట్టించుకొని మరణించడానికే, కొరడా దెబ్బలు తిని మరణించడానికే వచ్చాడు ఆయనే. కానీ ఎవరి ద్వారా అప్పగించబడ్డాడు? ఇస్కరేతు యూదా. సో అలా ఇస్కరేతు యూదాను తలుచుకుంటే దేవుడు కూడా కాపాడగలుగుతాడు. కానీ దేవుడు కూడా కాపాడలేని దోషం ఆయన చేశాడు, పాపం ఆయన చేశాడు. సో ఇప్పుడు ఆ శోధనలో పడడం ఖాయం. యేసు ప్రభువారు వచ్చింది శిలువలో మరణించడానికి, అది ఖాయము, అది రాసి పెట్టబడింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఆ శిలువ మరణము ఏదైతే ఉందో దానికి ఈ ఇస్కరేతు యోధు వల్ల శోధన వచ్చింది యేసు ప్రభువారికి. అదే అంటున్నాడు, మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్టు పోచున్నాడు. మనుష్య కుమారుడు యేసు ప్రభువారు ఎలాగైతే చనిపోవాలని రాయబడిందో అలాగే వెళ్తున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో, ఎవరి చేత? ఇస్కరేతు యూదా. ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేల. నేను చూసారా, వాడు పుట్టకపోయి ఉంటే బాగుండేదని అంటున్నాడు దేవుడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువారు కంపల్సరీ ఆయన మరణించాల్సిందే శిలువలో. కానీ ఇస్కరేతు యోధ వల్ల అది సాధ్యమైంది, కానీ ఆ శ్రమ వచ్చేసింది. అందుకే మనం ఒకరి కష్టానికి కారణం కాకూడదు, ఒకరి శోధనకు మనం కారణం కాకూడదు, ఒకరి వేదనకు మనం కారణం కాకూడదు. ఎందుకంటే శోధనలు వచ్చినప్పుడు రావాలి అది, సో మనం వాటిని జయించాలి. కానీ మన ద్వారా ఇతరులకు శోధనలు వస్తే మనకు శ్రమ. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి ప్రమోషన్ రావాలని మనం ఆపుతున్నాము అంటే వాళ్ళకు మన ద్వారా శోధన వస్తుంది. సో అది మనకు శ్రమ కలుగుతుంటుంది. కాబట్టి మనము ఎవరి చెడులో కానీ, ఎవరి కీడులో కానీ, ఎవరి నెగిటివ్లో కానీ మనము తోడు మన హస్తం ఉండకూడదు, మన చేతికి మట్టి అంటకూడదు. సో వాడికి వచ్చేది ఉంటే వస్తుంది, ఆగేది ఉంటే ఆగిపోతుంది. కానీ ఆ ఆగడానికి నువ్వు కారం రావద్దు. ఒకరికి ఆశీర్వాదం వచ్చేది ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ లేకపోవడానికి, ఆగిపోవడానికి నువ్వు కారణం కావద్దు. ఒకడికి శోధనలు రావడానికి నువ్వు కారణం కావద్దు. నీ భర్తకు శోధనలు రావడానికి నువ్వు కారణం కావద్దు. నీ భార్యకో, నీ కుటుంబ సభ్యులకో నీ ద్వారా శోధనలు రాకుండా చూసుకోండి. మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. నేను చెప్తున్నాను కదా, మనం అనుకుంటాం నవ్వుకుంటూ చేస్తున్నాం, 1 తప్పు 2 తప్పు 100 తప్పులు, అది మన మెడకే ఒకరోజు ఉరితాడులాగా బిగించుకపోతుంది శోధనలు. సో అందుకే నువ్వెవరిని శోధించద్దు, నువ్వెవరిని కూడా నీ ద్వారా నువ్వు ఎవరికి శోధనలు రావద్దు, ఎవరికి చెడు చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి కూడా అన్యాయం చేయొద్దు. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. తాను శోధింపబడిన శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సో హెబ్రీలకు రాసిన 2:18 శోధన సమయంలో మనకు శోధన లేవండి, ఇతరుల వరకు శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. సో వాళ్ళని చూసి నువ్వు నవ్వుకోవద్దు. ఎప్పుడైనా కూడా శోధింపబడిన వాడికి సహాయం చేయి. సో నవ్వుకోవద్దు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కొంతమందికి కొన్ని పరీక్షలు వస్తుంటాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. వాడిని చూసి నువ్వు నవ్వుకోకు, వాడిని చూసి ఆ శోధనలో ఉన్న వాడిని చూసి నవ్వుకోకు, సహాయం చేయి. అయ్యో నాకు ఏం శోధన లేవు కదా, నాకు ఏ కష్టాలు లేవు కదా అని కాదు. వాడికి ఏదో మాట సహాయమో, ప్రార్థన సహాయమో, ధన సహాయమో, ఏదో ఒక సహాయం చేయి.
నాకు అంతేకాని ఏ సాయం చేయకుండా ఉండకు. సో ఏదో ఒక సాయం చేయి. తను శోధింపబడి శ్రమ పొందెను కనుక మనందరికి కూడా శోధనలు వస్తాయి. మనందరికి కష్టం ఏంటిదో తెలుసు. మనకెందుకు మనందరికీ ఆకలి బాధ అంటే ఏంటిదో తెలుసు. బాధ అంటే ఏంటిదో తెలుసు. చింత అంటే ఏంటిదో తెలుసు. విచారణ అంటే ఏంటిదో తెలుసు. అలా ఆకలి బాధలో ఉన్నప్పుడు, చింతలో, విచారణలో, బాధలో ఉన్నప్పుడు సహాయం చేయమంటున్నాడు. సో నీ వల్ల ఎవరికి శోధన రాకుండా చూసుకోండి. పాయింట్ నెంబర్ 1. అలా వస్తే మనకే శ్రమలు. పాయింట్ నెంబర్ 2. శ్రమ పొందేను మనందరికీ కూడా శ్రమలు వస్తాయి కాబట్టి ఇతరులకు శోధనలు వచ్చినప్పుడు మనము సహాయం చేయగలగాలి. ఏదో ఒక సహాయం చేయగలగాలి. అట్లీస్ట్ సహాయం చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయదు. కొంతమందికి ఉన్నట్టుండి ఏదైనా నష్టం జరిగిందనుకో, మంచి పని అయింది వీడికి పొగరు వచ్చింది, అహంకారం వచ్చింది, అందుకే వీడికి జరిగింది అని మనము ఏదో ఒకటి నోటి మాటలు పడేస్తుంటాం. అలా కాకుండా అయ్యో పోనీలే, తెలుసో తెలియకో తప్పో పొరపాటు చేశాడు, ఏదో ఒక సహాయం చేద్దాం. మాట సహాయము, ఈ ఆర్థిక సహాయమో, ప్రార్థన సహాయమో చేద్దాము. లేదా అట్లీస్ట్ ఒక మంచి మాటలన్నా చెప్దాం, స్ట్రెంగ్త్నిచ్చే మాటలన్నా చెప్దాం. అది కూడా సహాయమే. ఒక కృంగిపోయిన వాడికి, కష్టంలో ఉన్న వాడికి ఒక మంచి మాటలు చెప్పడం కూడా సహాయమే. సో అలాంటి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సో కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. సో నీ శోధన కాలంలో, కష్టకాలంలో నీ భారము మనుషుల మీద కాదు, దేవుడి మీద మోపు. నీ శోధన కాలంలో, నీ కష్టకాలంలో నువ్వు ఎక్కువగా దేవుడి మీద ఆధారపడు. దేవుడిని మొరపెట్టుకో, దేవుడి మీద ఆధారపడు. ఆయన మీదనే మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. మనుషులు ఎవరు ఆదుకోలేరు, ఆదుకోవడానికి అవకాశం ఉండదు. సో ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదే. సో మనుషుల కంటే దేవుడి యొక్క సహాయము గొప్పతనం ఎప్పుడైనా. ఆయన ఎన్నడూ కదలనీయడు నీతిమంతులను. సో నీతిగా ఉండమంటున్నాడు. నీ శోధన కాలంలో అవినీతి పాలు కాకు, నీతిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు. నీ శోధన కాలంలో ఓర్పుతో ఉండు, నేర్పుతో ఉండు, సహనంతో ఉండు. అది 1 year, 1 month, 1 week, 10 years, 2 years. సో ఓర్పుతో ఉండు. నీ భారాన్ని మొత్తం ఆయన మీద మోపేసి. మనం చేయగలిగింది ఏమీ లేదండి, మనం చేయగలిగిందే లేదు, వాటన్నిటిని జయించడం తప్ప. ఆ జయించే శక్తి, జ్ఞానం ఇవ్వమని అడగండి శోధన కాలంలో. సో వాటన్నిటిని ఓవర్కమ్ కావాల్సిందే. మనం గుర్తుపెట్టుకోండి, ఓవర్కమ్ కావాల్సిందే. పరీక్ష ఉంటే వాటిని వదిలేస్తామా? పరీక్ష రాస్తామా? రాయాల్సిందే. ఆ పరీక్ష రాయాల్సిందే. ఆ శోధనలు మనం జయించాల్సిందే. ఒక సముద్రంలో మనం పడితే ఈదాల్సిందే. సో మన జీవితం కూడా అలాంటి సముద్రం లాంటిది, ఈదాల్సిందే. కానీ ఒక కష్టం తర్వాత ఒక బాధ, ఒక బాధ తర్వాత ఒక చింత, ఇవన్నీ వస్తుంటాంటాయి, పోతుంటాంటాయి. ఇట్స్ ఓకే. లీవ్ ఇట్ టు గాడ్, లీవ్ ఇట్ టు గాడ్. ఆయన మీదనే నీ భారాన్ని మోపేసేయి. ఆయననే శక్తిని అడుగు, సహాయం చేయమని అడుగు. ఆయన ఎన్నడూ కూడా నీతిమంతులను కదలనీయడు. గుర్తుపెట్టుకోండి, నీతి, ఆయన సహాయం నువ్వు పొందుకోవాలంటే నీతి అనే వస్త్రాన్ని నువ్వు కప్పుకోవాలి. సో కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. సో ఈజ్ అవర్ పిల్లర్. నీ కష్టకాలంలో, నీ శోధనలో, వేదనలో నీకు సాయం చేయగలిగేది ఒక్కరు, దేవుడు మాత్రమే సాయం చేయగలుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ₹1,00,00,000 అప్పు ఉన్నదండి. సో మనుషులు తీర్చలేరు, కానీ దేవుని అడిగితే ఏదో విధంగా సాయం చేస్తాడు. ఆ తీర్చగలిగే శక్తిని ఇస్తాడు. ఆ తీర్చగలిగే సహాయం ఏంటిది, జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంకో సంపాదించుకోవడానికి అర్హతనన్న ఇస్తాడు. సో రోగం ఉంది, ఆ రోగాన్ని తీయలేని శక్తి మనుషులకు ఉండదు. సో మెడిసిన్స్ వల్ల కూడా కాదు, కొన్ని సందర్భాల్లో ఆపరేషన్స్ వల్ల కూడా కాదు, డాక్టర్ వల్ల కాదు. సో దేవుడే మనకు కాగలుగుతాడు. సో మేక్ యువర్ గాడ్ యాజ్ ఎ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ యూ, మేక్ యువర్ గాడ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లాగా చేసుకో. ఆ శోధన కాలంలో మనుషుల మీద డిపెండ్ కాకు, దేవుడి మీద డిపెండ్ కా. ఎందుకంటే శోధనలు జయించే శక్తి దేవుడు మనిషికి ఆల్రెడీ ఇచ్చేశాడు. అది దైవ సహాయంతో పొందుకోవాలి, మనుషుల సహాయంతో పొందుకోలేము. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ అవసరమైనా, ఏ చింత అయినా కూడా వాటన్నిటిని తీర్చగలిగే శక్తి, సామర్థ్యము భూలోకంలో ఎవరికన్నా ఉందంటే అది దేవుడికి మాత్రమే. నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన్నే ఎవరొకరి ద్వారా సహాయం కలిగిస్తాడు. డబ్బు ప్రాబ్లమా, ఎవరొకరి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తాడు. కుటుంబ సమస్యన ఎవరొకరి ద్వారా మాట్లాడి సాయం పంపిస్తాడు. సో రోగమా, ఏదో ఒక మంచి డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. నీకు ఆ డాక్టర్ దగ్గరికి పోవడానికి డబ్బులను కూడా పంపిస్తాడు. సో శోధనలు సహించేవాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ శోధనల సమయంలో నువ్వు దేవుడి మీద ఆధారపడు, ఆయనను ఆశ్రయంగా చేసుకో. దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయనను నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మనుషులందరూ హ్యాండ్ ఇస్తారు. బెల్లం ఉన్న చుట్టే ఈగలు ముసులుతాయి, కానీ దేవుడు అలా కాదు. నీ కష్టంలోనే ఆయన తోడు ఉంటాడు. నీ యొక్క బాధలో, చింతల్లో, వేదనలో, రోదనలో నీ పక్కనే ఉంటాడు.
ఆయన ఆపత్కాలంలో నమ్మకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో సరి అయిన సహాయాన్ని ఇస్తాడు దేవుడు. అందుకే మేక్ యువర్ గాడ్ యాజ్ ఎ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ యువర్ హౌస్, మేక్ యువర్ గాడ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అందుకే ఎక్కువ దేవుడి మీద పెట్టుకోండి, దేవుడి మీద డిపెండ్ కాండి, దేవుడికి ఎక్కువసేపు ప్రార్థించండి, ఆయనకు అన్నీ చెప్పుకోండి. పాజిటివ్ అయినా చెప్పుకోండి, నెగిటివ్ చెప్పుకోండి. నువ్వు పాపం చేసినా చెప్పుకో దేవుడికి, తప్పు చేసినా చెప్పుకో, నోరుతో ఎవరన్నా దూషించినా కూడా చెప్పుకో. సో నీకేమైనా సహాయం కావాలి, చిన్న సహాయం కావాలైనా కూడా దేవుడితో మాట్లాడుకో, చెప్పుకో. ఎవరొకరి ద్వారాలు ఓపెన్ చేస్తాడు. సో ఎలా అంటే నీ దృష్టిలో దేవుడు ఒక హై ప్రియారిటీ ఉండాలి, టాప్ ప్రియారిటీ ఉండాలి. ఎందుకంటే ఈజ్ అవర్ ప్రొవైడర్, ఈజ్ అవర్ సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. ఆయనే మనకు సప్లై చేస్తాడు. ఒకటి, మన చుట్టూ ఒక 10 అపవాది శక్తులు కమ్ముకున్నాయి. ఆ అపవాది శక్తులను జయించే శక్తి దేవుడికే ఉంది, మనిషికి లేదు. సో మన ప్రార్థన అనే ఆయుధము, వాక్యం అనే ఆయుధాన్ని పెట్టి అపవాద శక్తులను జయించుకోవాలి మనమే. సో దర్ ఈస్ అ లాట్ ఆఫ్ వండర్స్, సైన్స్ అండ్ వండర్స్, మిరాకిల్స్ గాడ్ కెన్ డూ, బట్ వీఆర్ లిమిటింగ్ ద గాడ్. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ వీఆర్ నాట్ ట్రస్టింగ్ 100% గాడ్, వీఆర్ బిలీవింగ్ హ్యూమన్స్ ఓన్లీ, నాట్ గాడ్. మనం దేవుడి కంటే ఎక్కువగా మనుషులను నమ్ముతున్నాము. నమ్మాలి, కాదనట్లేదు. కానీ ఆపద కాలంలో ఎవరు నీకు నమ్ముకోదగిన సహాయకుడు? సో ఆపద కాలంలో నిజంగా దేవుడు తప్పించి మనకు ఎవరు సహాయం చేయలేరండి, ఎవరు సహాయం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అలానే మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, తప్పు పట్టద్దు. సో మనకు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నాయి. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకోవడానికే తలకిందులు అవుతున్నారు. కానీ దేవుడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? నీ ప్రాబ్లమ్ని, నా ప్రాబ్లమ్ని చూసుకోవడానికి ఆయన రెస్పాన్సిబిలిటీ. ఆయన పనే అది. ఆయన పని ఏంటిది? ఆయనకు వేరే పని లేదు. మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, జాగ్ కొనుక్కోవాలి, లేకపోతే కారు కొనుక్కోవాలి, ఉద్యోగం చేయాలి, పిల్లల్ని పెంచాలి, పోషించాలి. ఈ పని ఏం లేదు ఆయనకు. మనకు సహాయం చేయడమే ఆయన పని, మనల్ని రక్షించడమే ఆయన పని, మనల్ని అపవాది శక్తుల నుంచి కాపాడుకోవడమే పని. అందుకే అపవాది తంత్రాల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు అని యేసు ప్రభు వారు ప్రార్థించాడు. వాటిని అపవాది నుంచి మనల్ని ఎప్పటికప్పుడు రక్షించుకోవడమే ఆయన పని. మనం జ్ఞానముతో, తెలివితో ఎదగడమే ఆయన పని. సో ఆయనకున్నది మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా మన కోసమే, అంతే. ఆయన ఏమి నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు. ఆయన ఒక్క సెకండ్ కూడా పడుకోడు. ఆయన 365 days 24/7 ఆన్ డ్యూటీ ఫర్ యూ అండ్ ఫర్ మీ, ఫర్ అస్. నీ కోసం, నా కోసం ఆయన ఆన్ డ్యూటీలో ఉన్నాడు 24/7. సో అందుకే శోధనలు వచ్చినప్పుడు ఆస్క్ గాడ్ విజ్డమ్ అడగండి, నాలెడ్జ్ అడగండి. అంతేకాని తీసే కాదు, దీన్ని ఓవర్కమ్ కావాలి, నాకు జయించే శక్తిని, నాకు 10th క్లాస్ ఎగ్జామ్ తీసే ప్రభు అని అడగద్దు. ఆ 10th క్లాస్ ఎగ్జామ్ని ఎలా రాయాలి ప్రభు, జ్ఞానం ఇవ్వు, రాసి పాస్ అయ్యే కృపను అనుగ్రహించు. ఆ ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్, మాస్టర్స్ ఎలా రాయగలగాలో జ్ఞానం ఇవ్వండి, నాకు తెలివినివ్వండి, ఆ శక్తినివ్వండి. అంతేకాని నాకు ఇంటర్ ఎగ్జామ్ తీసే ప్రభు, డిగ్రీ ఎగ్జామ్ తీసే ప్రభు, ఆ ఎగ్జామ్ తీసే ప్రభు అంటే యూ విల్ నెవర్ పాస్, యూ విల్ బి ద సేమ్ పర్సన్. 10 years అయినా కూడా అలాగే ఉంటావు, అక్కడే ఉంటావు. కాబట్టి ఆపద కాలంలో నమ్మకమైన సహాయకుడు, నమ్ముకోదగిన సహాయకుడు మన యేసు ప్రభువారు. సో శ్రమ దినమున, సామెతలు 24వ అధ్యాయం 10వ వచనంలో, అంటే శోధనలు వచ్చినప్పుడు నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. ఇప్పుడు అర్థమవుతుందా? చాలామంది ఏడ్చేస్తాము, కృంగిపోతాము, అయ్యో 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 అని. సో కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అంటే నువ్వేం చేయలేకపోతావు. అందరి ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. కష్టం వచ్చిందా, ఐడెంటిఫై ద ప్రాబ్లం, ఐడెంటిఫై ద ఎందుకు వచ్చింది కష్టము, ఆ సొల్యూషన్ ఏంటిది అడగండి దేవుడిని. దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఐడియా ఇస్తాడు ఆయనే. సో నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. సో కృంగిపోవద్దు, నీ శ్రమ దినంలలో కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. యూ నీడ్ టు బి మోర్ స్ట్రాంగ్. నేను చెప్పాను ఒకసారి, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. సో నీకు శ్రమలు వస్తాయా, నీకు శోధనలు వస్తున్నాయా, ఇంకా బలంగా తయారుకా. ఒక పిల్లిలాగా ఉన్న నువ్వు పులిలాగా తయారుగా కష్టాలు వచ్చినప్పుడు. ఒక ర్యాట్ లాగా ఉన్న నువ్వు ఒక సింహంలాగా తయారుగా నీ కష్టాలు వచ్చినప్పుడు. ఎదురెళ్ళు ఆ కష్టానికి, ధైర్యంగా ఎదుర్కో. అయ్యో అయ్యో అని అనుకోకు, బలహీన పడిపోకు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. అందుకే నీ శోధన కాలంలో నువ్వు కృంగినేడేలా, నువ్వు చేతకానివా అంటే నువ్వు ఏం చేయలేవు, డీలా పడిపోతావు, కూర్చుండిపోతావు, నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది, నీకు ఆలోచనలు రావు, నువ్వు సామర్థ్యం ఉండవు, నీ నెక్స్ట్ లైఫ్ అనేది ఏంటిదో నీకు తెలియదు.
సో అందుకే డోంట్ ఇగ్నోర్ యువర్ కెపాసిటీ. నీ లోపలనే ఆ కెపాసిటీ ఉంది. నేను అదే చెప్తున్నా కదా, మీకు ఏ సమస్య ఉందో అది మీరు తప్పించి ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు. ఈవెన్ నేను కూడా హ్యాండిల్ చేయలేను. నాకు ఏ సమస్య ఉందో, ఏ శోధనలు ఉన్నాయో నేను తప్పించి ఎవరు హ్యాండిల్ చేయలేరు ఈ ప్రపంచంలో. సో యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ప్లే యువర్ రోల్ ఓన్లీ. నీ రోల్ని నువ్వే ప్లే చేయగలుగుతావు, ఎవరు ప్లే చేయలేరు. నీ కష్టాన్ని నువ్వే తీసుకోగలుగుతావు, ఎవరు తీసుకోలేరు. ఈవెన్ నేను కూడా తీసుకోలేను. సో అలా ఉంటుంది అన్నట్టు, నీ శక్తి తగ్గట్టు. అదే అన్నాడు కదా దేవుడు, నేను ఎవరిని శోధింపను, కానీ శోధనలు ఎవరైతే వస్తున్నాయో వాళ్ళ శక్తికి మించి నేను ఇవ్వను అని అన్నాడు. నమ్మదగిన వాడు దేవుడు. సో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో, ఎంత కెపాబిలిటీ ఉందో అంతవరకే నేను శోధనను పంపిస్తాను, అంతకు మించి నేను పంపించనని దేవుడు చెప్పాడు. సో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. సో నీతిని వదులుకోకు. నీ శోధన కాలంలో పడిపోతున్నావా, ప్రార్థించు లేస్తావు. మళ్ళీ పడిపోతున్నావా, ప్రార్థించు లేస్తావు. పడిపోతున్నావా, ప్రార్థించు లేస్తావు. అది విశ్వాసంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, ఆత్మలో కావచ్చు, ఆత్మీయంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో అయినా పడిపోతున్నావా, లేచి ప్రార్థించు. సో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తును. సో ఈ నీతి అనే వస్త్రాన్ని వదులుకోకు ఆపద కాలంలో. కాబట్టి ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. చూసారా, మనము నీతిమంతులేమో నిలబడతారట. 10 సార్లు పడిపోయినా 11 సార్లు నిలబడతాడు. 99 సార్లు పడిపోయినా 100సారి నిలబడతాడు. 6 సార్లు 7 సార్లు పడిపోయినా కూడా మళ్ళీ నిలబెడతాడు దేవుడు నీతిమంతుణ్ణి. సో నీ నీతి అనే వస్త్రాన్ని వదులుకోకు నీ శోధన కాలంలో. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా. సో ఎవరికి లేవండి శోధనలు? మన గ్రూప్లో 15 మంది ఉన్నాం, 15 మందికి ఉన్నాయి ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత. దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. దెర్ ఆర్ లాట్ మెనీ పాజిటివ్ థింగ్స్ ఆర్ దేర్, లాట్ మెనీ గ్రేట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ లైఫ్. రిమైండ్ దట్. వాటిని గుర్తించుకో, వాటిని రిమైండ్ చేసుకో. సో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీకు ఎన్ని శోధనలు వచ్చినా కూడా నువ్వు నిలబడతావు. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుతారు. అందుకే అన్యాయస్తుడు, మోసగాడు ఒక్కసారికి వాడికి కష్టం వస్తుంది కానీ మళ్ళీ లేవలేడండి. అందుకే నీకు పదే పదే కష్టాలు వస్తున్నాయా, నువ్వు లేచి నిలబడుతున్నావు. నీలో నీతి ఉంది కాబట్టి పదే కష్టాలు వస్తున్నాయి. అదే అన్యాయస్తుడికి కష్టాలు తొందరగా రావు, లేటుగా వస్తాయి. వస్తే మాత్రం ఇక లేవకుండా వస్తాయి వాడికి కష్టాలు. మోసగాళ్లకు, అన్యాయస్తులకు, భక్తిహీనులకు అలా వస్తాయి. కానీ నీతిమంతుడికి పదే కష్టాలు రావచ్చు, కానీ ప్రతి కష్టంలో దేవుడు తోడుండి నిలబెడుతుంటా అంటాడు. డోంట్ వరీ. అనుకుంటానవేమో, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని రోదనలు, నాకెందుకు కష్టం వెనుక కష్టం. ఎందుకంటే నీలో ఎంతో కొంత నీతి ఉంది కాబట్టే నువ్వు 7 మార్ల పడిపోయినా తిరిగి లేచి నిలబడుతున్నావు. నువ్వు ఇంకా తిరిగి నిలబడట్లేదు. నీకే ఒక్క కష్టంతో నువ్వు గాలివానలాగా కొట్టుకొని పోయావు అంటే నువ్వులో నీతి లేనట్టు. సో నీతి అనేది ముఖ్యము. సో నీ శోధన కాలంలో నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా కూడా దేవుడు లేస్తాడు. అందుకే జయించాలి మనం వీటన్నిటిని. సో సామెతలు 24:17 నీ శత్రువు పడినప్పుడు సంతోషించకుము. సో మనం శోధనలో లేము, కానీ పక్కవాడు శోధనలో ఉన్నప్పుడు మంచి పని అయింది వాడికి, మంచిగా ఆరోగ్యం పోయింది, మంచిగా అయింది వాడికి, ఉద్యోగం రాలేదు, మంచిగా అయింది వాడికి, జాబ్ రాలేదు, మంచిగా అయింది వాళ్ళకు, భార్య పెళ్ళి కాలేదు, పిల్లలు కాలేదు. సో అలా ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు చూసి నువ్వు సంతోషపడకము. అది నీ శత్రువు అయినా పర్లేదు. త్రొటిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకము. ఎవరన్నా తప్పిపోయినప్పుడు, దారిపోయినప్పుడు, అవును వాళ్ళ పిల్లలు తప్పిపోయారు అని నువ్వు సంతోషించకు. వాళ్ళ పిల్లలు, వాడు మంచిగా, వాడు నా శత్రువే, వాడు కావాల్సిందే, ఇలా నువ్వు మనసులో సంతోషించకు. ఎందుకంటే నీకు శోధన లేవని అవతలోడి శోధనలను చూసి నువ్వు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకు. చేస్తే ఏమైతే తెలుసా, యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము తిప్పునేమో. వాడికి రావాల్సిన కష్టము నీకు వచ్చినేమో, నువ్వు నవ్వుకోకు. అవతలోడి కష్టాన్ని చూసి, అవతలోని శోధనను చూసి, అవతలోని వేదనను చూసి, అవతలోని బాధను చూసి, అవతలోని ఇరుకుని ఇబ్బందిని చూసి, లేమితనాన్ని చూసి నవ్వుకుంటే అది నీ వైపుకు తిప్పుతాడేమో దేవుడు. నుల్లసింపకు, మనసున సంతోషించకు. కొంతమందికి ఉంటుంది, ఒకరు ఫెయిల్ అయ్యారంటే బాగా సంతోషిస్తారు. అలా అలా సంతోషించద్దు నువ్వు. కాబట్టి అసహించుకొని వాని మీద నుండి తన కోపం తిప్పుకొనేమో. సో నీ శోధన కాలంలో కాకుండా నీ అవతలోడి శోధన వచ్చినప్పుడు కూడా నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలనేది దేవుడు నేర్పిస్తున్నాడు. సో సామెతలు 25:19 శ్రమ కాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతో కీలు వలసిన కాలుతో సమానము. శ్రమ కాలంలో, నీ శోధన కాలంలో విశ్వాసఘాతకునికి అంటే విశ్వాసం లేనివాడికి, చెడ్డవాడిని నువ్వు ఆశ్రయించుట విరిగిన పళ్ళతో. సో విరిగిన పళ్ళతో మనం ఏమైనా తినగలుగుతామా? తినలేము, అంటే సహాయం చేయలేవు అవి. సో కీలు వలసిన కాలుతోను అంటే ఎముక విరిగిన కాలుతోటు, కుంటి కాలుతోటు మనం నడవగలుగుతామా? నడవలేము కదా.
అందుకే నువ్వు శ్రమకాలంలో నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు ఎవరినో ఒకరి ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. అందుకే శ్రమకాలంలో విశ్వాసఘాతకుని, విశ్వాసం లేనివాడిని అండ్ ఆ శ్రమకు హెల్ప్ చేయని వాడిని, అందుకే నీ కష్టాలు కూడా ఎవరు పడితే వాళ్ళకి చెప్పుకోకు. నిజం చెప్తున్నా, డోంట్ టెల్ టు ఎనీబడి. వాళ్ళు ఏం చేయలేరు నిజంగా. ఒకరున్నారు మనం కష్టం చెప్పుకుంటాం, వాడు ఏం చేయడు, విని నవ్వుకుంటాడు, వదిలేసి 10 మందికి ఫోన్ చేసి చెప్తాడు. అలాంటి వాడికి నీ శ్రమ గురించి చెప్పడం అవసరమా? నీ కష్టం గురించి చెప్పడం అవసరమా? సో నీకు సహాయం చేయని వాడికి నువ్వు చెప్పి వేస్ట్. నీ పరిస్థితిని చూసి నవ్వుకున్న వాడికి చెప్పి వేస్ట్. సో అలాంటి వాడికి నువ్వు విరిగిన పళ్ళతో మనం ఆహారం తినలేము, కీలు వలసిన కాలుతో అంటే కుంటికాలతో నడవలేము. సో అలాంటి వాళ్ళ సమానము. సో నీ కష్టము, నీ శోధన, నీ వేదన తీర్చనోడితో చెప్పి వేస్ట్. తీర్చేది ఒక్కరే ఒక్కరు, దేవుడు మాత్రమే. ఆ దేవుణ్ణి మాత్రమే పట్టుకో, దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అందుకే నీ శోధన కాలంలో దేవుణ్ణి ఎక్కువగా వెతుకు అని నేను చెప్తాను. చాలా సందర్భాల్లో దేవుణ్ణి ఎక్కువగా వెతకండి. మనుషులను వెతికినప్పుడు ఒక కుంటికాలతో ఎలాగైతే నడవలేమో, విరిగిన పళ్ళతో ఎలాగైతే నమ్మలేమో, అలాగే వాళ్ళతో సమానము. అది ఎందుకు పనికిరాదు చెప్పి కూడా. సో 2 కొరింథీయులకు రాసిన 4:8 ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరుకుబడిన వారము కాము. చూసారా, మనకు ఎన్నో శ్రమలు, కష్టాలు, పోరాటాలు వస్తున్నాయి. బట్ ఏది కూడా మనల్ని నశింపచేయట్లేదే. ఏ శోధనలో పడినా కూడా శ్రమ పడినను ఇరుకున పడిన వారము కాము. సో ఆయన ఇరుకులో కూడా విశాలత కలగ చేస్తాడు. అపాయంలోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము. చెప్పాను ఐడియా ఏమని అడగండి దేవుణ్ణి. నీకేమైనా ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు, దేవుణ్ణి ఐడియా అడగండి, సలహా అడగండి. లేకపోతే ఒక విజ్డమ్, జ్ఞానాన్ని, తెలివిని అడగండి, స్కిల్ని ఇవ్వమనండి, టాలెంట్ని ఇవ్వమని అడగండి. దేవుడిస్తాడు. అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం లేని వారము కాము. శ్రమపడినను ఇరుకుపడిన వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. చూసారా, నీకు శోధనలు వస్తున్నాయి, కానీ ఏది కూడా నిన్ను హాని చేయట్లేదు, ఏది కూడా నిన్ను బలహీనపరచట్లేదు, ఏది కూడా నిన్ను కరగట్లేదు. అందుకే తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. సో నీ శోధనల సమయంలో దేవుడే నీకు దిక్కు. అందుకే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారు. సో మనందరికీ దేవుడే దిక్కు. పడదోయినను నశించము, మనం ఏమి నశించము. నీకే శ్రమ కూడా నిన్ను టచ్ చేయలేదు. జస్ట్ వస్తాయి పోతాయి. నువ్వు జయించాలి అది వాటిని. అందుకే ఎక్కువగా మనసు మీద తీసుకోకు, నీ ఏ కష్టాన్ని కూడా మనసు మీద తీసుకోకు. 2 కొరింథీయులకు రాసిన 4:10 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. సో మనకు ఆయన యొక్క లైట్, ఆయన యొక్క వెలుగు మన శరీరమందు ఉంది కాబట్టి నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. సో గాడ్ ఆల్రెడీ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అస్. మన కోసం ఆయన శిలువలో మరణించాడు. సో కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. సో కీర్తన గ్రంథము 4:1 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. చూసారా, ఇరుకులో కూడా మనకు విశాలత కలగజేస్తాడు. నీ కష్టం అంటాడు, ఆ కష్టంలో కూడా నిన్ను పొంచి పోషిస్తాడు. నీ కరువులో కూడా పెంచి పోషిస్తాడు. నీ బాధల్లో, చింతల్లో కూడా ఆయన మాట్లాడతాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, ఆచరిస్తాడు. సో నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము. ఆయన కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకో, నీకు శోధనలు వచ్చాయంటే దేవుడు మర్చిపోయాడేమో అని అనుకోకు, దేవుడు నా పక్షాన లేడేమో అని అనుకోకు, నా ప్రార్థన వింటలేడేమో అని అనుకోకు. ఎప్పుడైనా నీకు శోధనలు వచ్చినప్పుడు ఈజ్ దేర్ విత్ యూ, ఈజ్ టీచింగ్ యూ, ఈజ్ గైడింగ్ యూ, ఈజ్ ప్రొటెక్టింగ్ యూ, ఈజ్ టాకింగ్ టు యూ, ఈజ్ బ్లెస్సింగ్ యూ ఇన్ దట్ టైమ్ ఆల్సో. ఆ టైంలో కూడా మనల్ని బ్లెస్ చేస్తాడు, నాలెడ్జ్ ఇస్తాడు, విజ్డమ్ ఇస్తాడు, స్ట్రెంగ్త్ని ఇస్తాడు, స్టెమినాని ఇస్తాడు, ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు, మనకు లర్నింగ్ ఇస్తాడు, ఎంతో కొంత జ్ఞానాన్ని, తెలివిని, ఓర్పుని ఇస్తాడు. సో డోంట్ వరీ ఫర్ ఎట్ ఆల్. ఇగో లూకాసు వార్త 10:19 ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించాను. చూసారా, శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అర్థమవుతుందా? మనందరికీ అథారిటీ ఉంది, మనందరికీ ఆ శత్రువులను, శోధనలు ఇస్తున్నాడు, వాటన్నిటి మీద జయించే అధికారం మనకు ఉంది. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూసారా, ఏది కూడా హాని చేయదు. అవి వస్తుంటాయి పోతుంటాయి, బాధలు వస్తాయి పోతాయి, చింతలు వస్తాయి పోతాయి, రోగాలు వస్తాయి పోతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి పోతాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి పోతాయి, కానీ ఏది ఏమాత్రము నీకు హాని చేయదు. శోధనలు కూడా వస్తాయి పోతాయి, ఎందుకంటే ఆ శోధనలు జయించడానికి నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు, అధికారాన్ని ఇచ్చేసాడు. యూజ్ దట్ అథారిటీ. నీకు ఆల్రెడీ అధికారం ఉంది. నీ సమస్యల మీద పోరాడే అధికారం నీకుంది, నీ బాధల మీద పోరాడే అధికారం నీకుంది,
నీ శక్తి, నీ యొక్క అనారోగ్య సమస్యల మీద పోరాడే అధికారం నీకుంది, నాకు లేదు. మళ్ళీ నా సమస్యల మీద పోరాడే అధికారం నాకుంది, నీ సమస్యల మీద పోరాడే అధికారం నీకుంది. సో యూజ్ ఇట్. గాడ్ ఆల్రెడీ గివెన్ అథారిటీ, అధికారాన్ని ఇచ్చేశాడు. ఏది నీకు ఏమాత్రమో హాని చేయదు. అందుకే టెన్షన్ పడకు, ఎక్కువగా మనసు మీద తీసుకోకు, ఎక్కువగా ఆలోచించకు, ఎక్కువగా టెన్షన్ తీసుకోకు. సో అయిపోయింది. ప్రార్థనలోకి పెంచండి. నజరుడైన యేసయ్య, అయ్యా శోధన సహించేవాడు ధన్యుడని వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా మరొకసారి మాట్లాడి మమ్మల్ని స్ట్రెంత్ చేసినందుకు వందనాలు. ఈ కాలంలో శోధన రావని చెప్పలేదు మీరు. ఆ శోధనలు వచ్చినప్పుడు జయించే శక్తిని అడగమని అడిగారయ్యా. అయ్యా మా అందరికి కూడా ఆ జయించే శక్తిని, ఆ సామర్థ్యాలను మా అందరికీ కూడా మీరు ఆల్రెడీ ఇచ్చేశారు. శత్రువు అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చేశారు. మా కుటుంబ సమస్యలను జయించే శక్తిని, అనారోగ్య సమస్యలను జయించే శక్తిని, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను జయించే శక్తిని మా అందరికీ దయచేసావయ్యా. థ్యాంక్ యూ సో much, my Lord. You given authority over all our problems, my Lord. But till now, we didn't use it, that authority, my Lord. From today onwards, we want to use it, that authority, ఫర్ గ్లోరిఫై యువర్ నేమ్ ఓన్లీ, మై లార్డ్. ఏది ఏమాత్రము హాని చేయదన్నావు తండ్రి. అయ్యా మాకేది కూడా, ఏ శోధనలు కూడా మాకు హాని చేయకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు, మమ్మల్ని హీల్ చేస్తున్నందుకు నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.